ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో రీసెంట్గా మన ఛానల్ అయితే చాలా సపోర్ట్ వస్తుంది అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం కూడా చాలానే ఇంక్రీజ్ అయింది. సో నా ఛానల్లో వీడియోస్ అయితే మీ అందరికీ చాలానే యూస్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నాను. సో ఫ్యూచర్లో కూడా మీకు ఎలాంటి టైప్ కంటెంట్ వీడియోస్ రావాలో అదంతా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రతి కామెంట్కి అండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చి దానికి కూడా నేను రిప్లై చేయడానికైతే ట్రై చేస్తున్నాను. సో మీకు మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ చాలామంది ఇంటర్వ్యూస్ని అయిపోయిన వాళ్ళ గురించి వాళ్ళని కూడా నేను కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్తో షేర్ చేయడానికైతే నేను ట్రై చేస్తున్నా. సో ఎవరైనా నాకు సపోర్ట్ ఇచ్చినట్టయితే ఆ వీడియోస్ కూడా నేను మన ఛానల్లో ఫ్యూచర్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని యూజ్ చేసుకొని ఎవరైతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దేని బేస్ మీద ప్రిపేర్ అయితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది సో ముందుగానే ప్రిపేర్ అయితే సో మంచి ఎగ్జామ్ ఇంటర్వ్యూ అని క్రాక్ చేయడానికి అయితే మంచి ఈజీ ఉంటుంది. సో నెక్స్ట్ ఎవరైనా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ లింక్ అనేటివి షార్ట్ డ్యూరేషనే ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ బల్క్ మెంబర్స్ అప్లై చేయడం వల్ల లింక్ అనేది చాలా ఫాస్ట్గా ఎక్స్పైర్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసిన వెంటనే నేను ఎప్పుడైతే వీడియో జాబ్కి సంబంధించి పోస్ట్ చేస్తానో మీరు జల్దీ ఫాస్ట్గా అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎగ్జామ్ ఇన్విటేషన్ కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి ఛాన్స్ ఉంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే ఉన్నాయి. విక్రమ్ విక్కీ అనేది నా పర్సనల్లీ అండ్ కెరియర్ బై విక్రమ్ అనేది మన ఛానల్కి సంబంధించి జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో అక్కడ రెండిట్లో కూడా ఫాస్ట్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది అప్డేట్స్ చూడడానికి. సో అక్కడ కూడా మీరు రెండు ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్కి సంబంధించి ఏమంటారు త్వరలో అయితే నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఎవరినో ఒకరిని కనెక్ట్ అయ్యి నేనైతే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ముందుగా వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి ఈరోజు ఏంటంటే కంటెంట్ సపోర్ట్ ఆపరేషన్ స్పెషలిస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూ ఎవరైతే ఒక 15 days బ్యాక్ అయితే తను ఈ సో పర్సన్కి అయితే ఇంటర్వ్యూ జరిగింది. సో వాళ్ళకైతే జాబ్ క్రాక్ చేయడం జరిగింది. సో వాళ్ళు నాతో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ షేర్ చేసుకున్నారు. సో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి కూడా మీలో చాలామందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సో వీడియోని అయితే చేయడం జరుగుతుంది. సో మీరు ముందే మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ ఇక్కడ ఉంది, విక్రమ్ బ్లాగ్స్. అండ్ ఇక్కడ బెల్ ఐకాన్ రెండు ఇన్స్టాగ్రామ్ పేజెస్ నేమ్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. డౌట్స్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకొని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ సపోర్ట్ ఆపరేషన్ స్పెషలిస్ట్ అనేది కూడా ఒక L3 జాబ్ అన్నట్టు. దీనికి ఫ్రెషర్స్కి 3.2 ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 4 lakhs ఉంటుంది. సో అప్లికేషన్ లింక్ అండ్ దానికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మీకు కావాలంటే అవి కూడా వెళ్ళి చూసుకోవచ్చు. సో రోల్ నేమ్ ఎంటర్ చేసి మన ఛానల్ నేమ్ ఎంటర్ చేసినట్టయితే వీడియో అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో ఫ్రెషర్స్కి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏముంటుంది? మన బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, హాబీస్ అంతటితోనే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది అయిపోతుంది. మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ కూడా చెప్తే ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వై షుడ్ బి హైర్ యూ అనేది క్వశ్చన్ ఏంటంటే నిన్ను నేను హైర్ చేసుకుంటే అంటే నీ స్కిల్స్ ఏమున్నాయి మేము ఈ రోల్కి నేను హైర్ చేసుకోనికి, అంటే నీ స్కిల్ సెట్ దీనికి ఎలా మ్యాచ్ అవుతుంది అనేది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వై షుడ్ యూ వాంట్ టు వర్క్ ఇన్ అమెజాన్. సో నీకు చాలానే స్కిల్స్ ఉన్నాయి అనుకో, నీకు ఓన్లీ అమెజాన్లోనే ఎందుకు వర్క్ చేయాలని ఉంది? వేరే కంపెనీస్ చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో అమెజాన్తోనే ఎందుకు వర్క్ చేయాలని ఉంది? అది ఒక క్వశ్చన్. నెక్స్ట్ హౌ డూ యూ ప్రియారిటైజ్ మల్టీ టాస్క్. ఇప్పుడు మన టాస్క్ని ఎట్లా ప్రియారిటైజ్ చేస్తామన్నది ఇంపార్టెంట్. సో మనం ప్రతిసారి టాస్క్స్ అనేది అర్జెంట్ అండ్ ఇంపాక్ట్ ఎక్కువ అనేది కూడా ఫస్ట్ ప్రియారిటీలో పెట్టుకొని వర్క్ చేయాలి. సో అట్లా ఒక మల్టీ టాస్క్ ఉన్నప్పుడు మనం ఎలా ప్రియారిటైజ్ చేస్తాం మల్టీ టాస్క్ అనేది ఒక క్వశ్చన్. సో దాన్ని సిచ్యువేషన్ బేస్లో మనం ఆన్సర్ ఇవ్వాలి. సో ఇంటర్వ్యూవర్ని
వాళ్ళ మైండ్ సెట్ని యాక్సెప్ట్ అయ్యేలా మనం ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైమ్ టు వర్క్ ఇన్ ఏ టీమ్. సో నువ్వు ఇప్పటి వరకు ఫ్రెషరే కదా, సో ఒక టీంలో వర్క్ చేసినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? సో బీటెక్లో మనం ప్రాజెక్ట్స్ చేస్తాం, అప్పుడు ఒక టీంలోనే వర్క్ చేస్తాం. సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ప్రతి కంపెనీలో టీమ్స్ అని అంటే అక్కడ కూడా ఒక టీంలోనే వర్క్ చేస్తాం, అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అది చెప్పాలి. నెక్స్ట్ అమెజాన్కి 16 లీడర్షిప్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాటిని మంచిగా చదువుకోవాలి. సో వాడు ఎవరు కూడా అవి 16 లీడర్షిప్ ప్రిన్సిపల్ 16 అడగరు, ప్లస్ 16ని మొత్తం ప్రతి ఒక్క దాని డెఫినేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా కూడా ఏముండదు. సో మనకు ఐడియా ఉందా లేదా ఒక్కొక్క లీడర్షిప్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటుంది అనేది, సో దాని పేరు ఏంటిది, దాని నెక్స్ట్ దాని మీనింగ్ ఏంది అది కొంచెం తెలుసుకొని పెట్టుకుంటే, సో వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగినా కూడా మనం ఒక 5 or 6 చెప్పినా మన మీద మంచి ఇంప్రెషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్. సో బీటెక్లో ఫేవరెట్ సబ్జెక్ట్, బీటెక్ అనే కాదు ఇప్పటివరకు లైఫ్లో ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది ఉంది? సో మనం ఏదో ఫేవరెట్ సబ్జెక్ట్ అనగానే ఏదో ఒకటి ఆ టైంకి వచ్చింది చెప్పకూడదు అట్లా. ఒకవేళ ఫేవరెట్ సబ్జెక్ట్ నువ్వు ఏదో చెప్పినావు, అదే ఫేవరెట్ సబ్జెక్ట్ ఎందుకు, అందులో నీకు నచ్చిన పాయింట్ ఏంటిది, నెక్స్ట్ ఆ సబ్జెక్ట్లో నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో సో మనం ప్రాపర్గా మనకు ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడే ఆ సబ్జెక్ట్ పేరు చెప్తే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ బీటెక్ ప్రాజెక్ట్. మనం అందరూ గ్రాడ్యుయేషన్స్ ప్రతి బీటెక్ గ్రాడ్యుయేట్ ఎవరైనా కూడా ప్రాజెక్ట్ చేసే ఉంటారు. సో ప్రాజెక్ట్ మనం ఏదైతే రెజ్యూమ్లో పెట్టిందో అది చెప్తే మంచిగా ఉంటుంది. సో దాని గురించి పెట్టే ముందే మనం క్లియర్గా అండర్స్టాండ్ అన్నీ తెలుసుకొని పెట్టాలి. అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ క్వశ్చన్. ఒక యాప్టిట్యూడ్ క్వశ్చన్ అడుగుతారు నాకు తెలిసి. సో అది ఏ టైప్ బేస్డ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఆ ఇంటర్వ్యూ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. సో మ్యాక్సిమం నెంబర్ సిరీస్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. సో బీ ప్రిపేర్డ్, నెంబర్ సిరీస్ అయితే ప్రిపేర్ అయి ఉండండి. నెక్స్ట్ ఎంఎస్ పైవట్ టేబుల్స్ అండ్ వీలుకప్స్ ఉంటాయి. సో వాటి గురించి యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. మీరు యూట్యూబ్లో కూడా పైవట్ టేబుల్స్ అండ్ వీలుకప్స్కి ఒక 5-10 minutesలో వీడియోస్ చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో అవి చూసుకోండి. అండ్ సింటాక్సెస్ కూడా ఒకసారి 2-3 times ప్రిపేర్ అయితే వాళ్ళు అడిగినప్పుడు మనం ఏదో రిమైండ్ చేసుకొని టైం తీసుకొని అలా కాకుండా ఫాస్ట్గా రెస్పాన్స్ ఇచ్చినట్టయితే మనకి మంచి ఐడియా ఉంది అనేది అయితే ఇంప్రెషన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ హౌ టు క్రియేట్ పైవట్ టేబుల్స్. సో మనకి ఎట్లా అక్కడ ల్యాప్టాప్ ఉంది కాబట్టి ఒక చిన్న పైవట్ టేబుల్స్ క్రియేట్ చేయమని ఒక డాటా ఇచ్చి మనం పైవట్ టేబుల్స్ చేయమంటే సో చేయడానికి మనకి రెడీ ఉండాలి. ఎందుకంటే మనం ప్రీవియస్గా ఏం చేయాలంటే ఒక 3 డాటా శాంపుల్స్ తీసుకొని వాటిని పైవట్ టేబుల్స్ చేసి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి అయితే అక్కడ ఇంటర్వ్యూ అయినప్పుడు ఈజీ ఉంటుంది. సో ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ ఎర్రర్స్ ఇన్ లుకప్స్. లుకప్స్లో ఎర్రర్స్ ఎలా ఉంటాయి, ఏ ఎర్రర్స్ వస్తాయి, వాటి నేమ్స్ ఏంటి అనేది కూడా ఒకసారి ప్రిపేర్ అయితే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ కట్ కీస్ ఇన్ ల్యాప్టాప్. సో ఇది ఈజీ. షార్ట్ కట్ కీస్ చాలానే ఉంటాయి ల్యాప్టాప్లో. ఇలానే షట్ డౌన్కి ఆల్ట్ F4, Ctrl+C, Ctrl+V, Ctrl+S సేవ్కి, అండ్ నెక్స్ట్ ఇలానే ఆల్ట్ ట్యాబ్, ఇలా చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం మన వర్క్ని ఎఫిషియెంట్గా చేయడానికి అండ్ టైంని ప్రాపర్గా యూజ్ చేయడానికి అయితే షార్ట్ కట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇవి వచ్చి ఈ 13 questions అనేది ఒక సబ్స్క్రైబర్ నాతో షేర్ చేసుకున్నాడు. సో ఇవే పక్కా మిమ్మల్ని అడుగుతారని రూల్ లేదు. సో ఇవి క్వశ్చన్స్ మాత్రం అడుగుతారు. మీకు ఇలాంటి బేస్ మీద ప్రిపేర్ అయితే మంచి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.